టెట్ అండ్ డిఎస్సి పరీక్షలలో ఎక్కువగా అడిగే సోషల్ స్టడీస్లోని ముఖ్యమైన ప్రశ్నలు. ముందుగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉమ్మడి జాబితా అనే భావనను భారత రాజ్యాంగంలో ఏ దేశం నుండి గ్రహించారు? ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి షేర్ చేయండి. అగ్నిపర్వతాల వలయం ఏ మహాసముద్రంలో విస్తరించి ఉంది? ఆన్సర్ పసిఫిక్ మహాసముద్రం. వివరణ: ప్రపంచంలోని అత్యధిక భూకంపాలు, అగ్నిపర్వత పేలుళ్లు ఈ ప్రాంతంలో సంభవిస్తాయి. ఏ ప్రాంతం అనగా పసిఫిక్ మహాసముద్రం. భారతదేశంలో ప్రామాణిక రేఖాంశం ఏ నగరం గుండా వెళుతుంది? దీనిని 82.5 తూర్పు రేఖాంశం అని కూడా అంటారు. ఆన్సర్ అలహాబాద్లోని మీర్జాపూర్ నగరం గుండా వెళ్తుంది. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. వివరణ: ఇది గ్రీనిచ్ ప్రామాణిక సమయం కంటే 5 గంటల 30 నిమిషాలు ముందుంటుంది. భూమికి సూర్యునికి మధ్య గల సగటు దూరం ఎంత? ఆన్సర్ 149 మిలియన్ కిలోమీటర్లు, అంటే సుమారు 15 కోట్ల కిలోమీటర్లు. వివరణ: సూర్యుని కాంతి భూమిని చేరడానికి సుమారు 8 నిమిషాల సమయం పడుతుంది. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పీఠభూమి ఏది? ఆన్సర్ టిబెట్ పీఠభూమి. వివరణ: దీనిని ప్రపంచ కప్పు అని కూడా పిలుస్తారు. ఇంగ్లీష్లో రూఫ్ ఆఫ్ ద వరల్డ్. వాతావరణంలోని ఏ పొరలో రేడియో తరంగాలు పరావర్తనం చెందుతాయి? ఆన్సర్ థర్మోస్ఫియర్. వివరణ: ఈ పొర శాటిలైట్ కమ్యూనికేషన్కు మరియు రేడియో ప్రసారాలకు చాలా ముఖ్యం. జీవ వైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన సైలెంట్ వ్యాలీ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ కేరళ. వివరణ: ఇది పశ్చిమ కనుమలలోని పాలక్కాడ్ జిల్లాలో ఉంది. భారతదేశంలో అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది? ఆన్సర్ గుజరాత్. వివరణ: మొదటి స్థానంలో గుజరాత్ ఉండగా రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. పశ్చిమ బెంగాల్లో వేసవి కాలంలో వీచే స్థానిక వేడి గాలులను ఏమంటారు? ఆన్సర్ కాల్ బైసాఖి. వివరణ: ఇవి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాన్ని ఇస్తాయి. సింధు నాగరికత ప్రజల ముఖ్య ఓడరేవు నగరం ఏది? ఆన్సర్ లోథాల్. ఇది గుజరాత్ రాష్ట్రంలో కలదు. వివరణ: ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మానవ నిర్మిత డాక్యార్డ్ ఓడరేవు కనుగొనబడింది. గౌతమ బుద్ధుడు తన మొదటి బోధనను ఎక్కడ చేశాడు? దాన్ని ఏమంటారు? ఆన్సర్ సారనాథ్ జింకల వనంలో. దీనిని ధర్మచక్ర ప్రవర్తనం అంటారు. భారతదేశ చరిత్రలో స్వర్ణయుగం అని ఏ కాలానికి పేరు? ఆన్సర్ గుప్తుల కాలం. వివరణ: సైన్స్, కళలు, సాహిత్యం ఈ కాలంలో అమితంగా అభివృద్ధి చెందాయి. వీడియో స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ అయితే చెప్పుకున్నాం కదా, అదే ఉమ్మడి జాబితా అనే భావనను భారత రాజ్యాంగంలో ఏ దేశం నుండి గ్రహించామని. దానికి సంబంధించిన ఆన్సర్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా దేశం నుండి ఉమ్మడి జాబితా అనే భావనను గ్రహించి భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల కోసం GSMV స్టడీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.